ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం చూద్దామండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము అని అంటున్నారు. ఈ వాక్యాన్ని గురించినటువంటి పూర్వాపరాలు మనకు తెలియాలి అంటే 3వ అధ్యాయం కూడా చదవండి. 4వ అధ్యాయం కూడా 1 నుంచి 13 వచనాలు చదవండి. దేవుని యొక్క హృదయం మనకేమిటో అర్థమవుతుంది. దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతున్నది ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఒక మాట చెప్పి ఉన్నారు. తండ్రి అయిన దేవుడు వారు దారి తప్పిపోయి ప్రతిసారి కూడా తండ్రి చేసినటువంటి మేలుల్ని, తండ్రి చేసిన గొప్ప కార్యాలు వారు చూసి కూడా మరిచిపోతూ ఆహారం కొరకు, తమ శారీరక అవసరతల కొరకు మాకు దేవుడు లేడు అనే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన విసిగిపోయి వారిని ఏమంటారు అని అంటే, మీరు నేనిచ్చే విశ్రాంతిలో, నేనిచ్చే వాగ్దాన దేశంలోకి మీరు ప్రవేశించరు అనే మాటని అక్కడ అంటారు. అందుకనే వారు 40 సంవత్సరాలు అడవిలో తిరిగి వారందరూ మరణించిన తర్వాతని అక్కడ వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. ఇప్పుడైతే మన వాగ్దాన దేశం ఏమిటి అని అంటే పైన ఉన్నటువంటి పరలోకము. మనము నిత్య జీవంలోకి ప్రవేశించాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశము. కనుక ఈ రోజుల్లో ఉన్నటువంటి మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ నిత్య జీవంలోకి మనం ప్రవేశించటమే మనం విశ్రాంతిలోకి ప్రవేశించటం. దాని కొరకు ఏమంటున్నారంటే 4:1 మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము అంటున్నారు. ఎందుకని అనగా మనము కూడా మన శరీరాశలకి లేదా మన జీవన శైలిలో ఎక్కడైనా మనము ఆయన మాటని తప్పిపోతామేమో, మనము తప్పిపోకుండా జాగ్రత్త పడాలనే హెచ్చరికని మనకి దేవుడు ఈ రోజుల్లో మనకిస్తున్నారు. కాబట్టి దేవుని యందు ప్రియులరా, మనమందరము కూడా దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇదే మన కోరిక, ఇదే మన ఆలోచన అయి ఉంటుంది. కనుక మనము జాగ్రత్తగా మన జీవన విధానంలో మనం నడవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. 4వ అధ్యాయంలోనే 10వ వచనం చూద్దామండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఎవరు చేశారన్న పని? యేసు ప్రభు చేశారు. ఆయన ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు 5వ అధ్యాయం కూడా మీరు చూడండి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు తను అంగీకరించబడినట్లుగా తన శరీరంలో ఉండగా ఆయన శ్రమ పడినా తన అంగీకార యోగ్యుడిగా ఉంటాను. రోదనతోనూ వేదనతోనూ ఆయన ప్రార్థన చేశారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. కనుక మనము మన శ్రమలలో, మన జీవన సరళిలో తప్పిపోకుండా దేవునికి మనం అంగీకారంగా ఉండి ఆయన ఇచ్చిన మన జీవితంలో వ్యక్తిగతంగా మనకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనము జీవించి ఆయన మనకిచ్చిన పనిని మనము తుదముట్టించటము. అనగా మనకి ఆయన ఒక మాట చెప్పారు, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించము. అనగా ఎవరైతే బంధకాల్లో పడి ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయడం మనం చేయవలసిన పని అండి. మనం ఎప్పుడైతే మనకి వ్యక్తిగతంగా మనకి ప్రణాళిక ఉందని చెప్పుకున్నాం కదా, మరి ఆ ప్రణాళిక ప్రకారము మన చుట్టూతో ఉన్న వాళ్ళని విడిపించటము, మన దేశ పరిస్థితుల కొరకు, మన చుట్టూతో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల కొరకు కూడా మనం విడిపించబద్దులమై ఉన్నాము. కనుక ఆ పని చేస్తేనే మనము దేవుని యొక్క విశ్రాంతిలో మనము ప్రవేశిస్తామని హెబ్రీలకు రాసినటువంటి 4వ అధ్యాయము 1వ వచనం 10వ వచనం మనకి స్పష్టంగా వివరిస్తోంది. కనుక మనము ఆ యొక్క విశ్రాంతిలో ఏదైతే తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులు మీరు ప్రవేశించరని చెప్పారో, మనము కృపాకాలంలో ఉన్నాం కదా అని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించడం కాదు, కానీ కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభువే కన్నీళ్లతోనూ రోదనతోనూ ఆయన ప్రార్థన చేసి అంగీకరించబడినట్టుగా మనము కూడా మన చుట్టూతో ఉన్న వారి కొరకు మనకిచ్చిన మన ప్రణాళికలో, వ్యక్తిగత ప్రణాళికలో మనం నడవాలి. 11వ వచనంలో అంటున్నారు కదా,
కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఇక్కడ ఒక గొప్ప హెచ్చరిక మనకి ఇచ్చారండి. అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా, దేవుడిచ్చిన ఆజ్ఞని, దేవుడిచ్చినటువంటి ప్రణాళికలో మనం పనిచేయకుండా నామినల్గా ఏదో ఆదివారపు ఆరాధనకి వెళ్ళామా లేకపోతే బైబిల్ చదివామా అని కాక వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు మనం ఆయనకు అంగీకారముగా ఉంటాం. మన జీవన విధానం ఆయనకు అంగీకారముగా ఉంటుంది కనుక ఆయన ఇచ్చిన టాస్క్లో, ఆయన ఇచ్చినటువంటి ప్రణాళికలో మనం ముందుకు సాగుదామండి. మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అంటున్నారు. మనము కూడా మరి ఇవాళ మనకు వచ్చినటువంటి హెచ్చరిక ప్రకారము మనము దేవునికి అంగీకారముగా ఉన్నట్లుగా మొదటి వచనంలో ఒక మాట అన్నారు, చివరిగా ఏమన్నారంటే భయము కలిగి ఉందుము. 4:1 భయము కలిగి ఉందుము అన్నారు. అలాగే 11వ వచనములో ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. మన యొక్క ఉద్దేశము, మన యొక్క నిరీక్షణ ఏంటండి? మనము తండ్రితోనూ యేసు ప్రభువుతోనూ మనం పరలోకంలో ఆయనతో కలిసి నడవటమే కదా. కాబట్టి మరి 2 విషయాల్లో కూడా మనకి హెచ్చరిక వచ్చింది. ఆయన యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించగలిగినట్లుగా దేవుణ్ణి సహాయం చేయమని మనం ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, నీ కృప, నీ కనికరములు మా యందు ప్రవహింపచేయండి. మా జీవన విధానంలో కపటమైనటువంటి ఆలోచనలు మాలో లేకుండా నైనా తండ్రి నిర్దోషులుగా, నైనా నీకు పరిశుద్ధులముగా నీ కొరకు నీ చిత్తమును నెరవేర్చడానికి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీ చిత్తమును మేము జీవించగలిగినట్లుగా మాకు సహాయము చేయమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.